హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య జార్ఖండ్కు చెందిన రాజేష్ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అది ఎలా అనుకుంటున్నారా? ఆయన యాక్చువల్లీ ఒక ట్రక్ డ్రైవర్ అనమాట. అయితే ఈ 10 లక్షలు అనేది అతని శాలరీ కాదండి, అతని మంత్లీ ఇన్కమ్ అనమాట. అంటే యూట్యూబ్ నుంచి అతనికి మంత్లీ 10 లక్షలు వస్తుంది. అతను ట్రావెల్ చేసే విలేజెస్ అయినా లేదంటే అతని లైఫ్ స్టైల్ కంప్లీట్గా అతను ఎలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు, ఏ ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు, ఆ జర్నీలో ఆయన ఫేస్ చేసిన అనుభవాలు, అలానే వాళ్ళు కుకింగ్ చేసుకునే వంటలు లేదా నైట్ స్టే చేసే ప్లేసెస్ వీటన్నింటినీ షూట్ చేసి ఆయన యూట్యూబ్లో పెడుతూ ఉంటారనమాట. ఆయన యాక్చువల్లీ ఒక క్లీనర్గా జాయిన్ అయ్యారంట అక్కడ. ఆ తర్వాత ఆయన డ్రైవర్ అయ్యారంట. ఆ ట్రక్కి ఆయన డ్రైవర్ అయ్యారనమాట. ఏదో సరదాగా వీడియోస్ చేద్దాం కదా అని సరదాగా స్టార్ట్ చేసిన ఆ వీడియోస్ మిలియన్స్ వ్యూస్ రావడంతో, ఇంకా ఆ డబ్బులు కూడా రావడంతో ఇంకా ఆయనకు కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీ వచ్చి ఆ వీడియోస్ అనేవి కంటిన్యూ చేశారనమాట. ఇప్పుడు ఆయన నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారంట. జార్ఖండ్లోని జిమ్తారా జిల్లాకు చెందిన రాజేష్కి అసలు చదువు అవ్వలేదు ఫస్ట్. అయితే ఆయన ఒక క్లీనర్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఆయన డ్రైవర్ అయ్యారనమాట. డ్రైవర్ అయిన తర్వాత మన ఇండియాలో అన్ని ప్లేసెస్కి ఆయన తిరుగుతూ ఉండడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ఎన్నోసార్లు తిరిగారంట. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఎదురైన అనుభవాలన్నింటినీ ఆయన వీడియోల రూపంలో యూట్యూబ్లోను మన సోషల్ మీడియాలోనూ పెడితే అవి చాలా వైరల్ అయ్యాయి అనమాట. దాంతోనే ఆయన లక్షల మంది సబ్స్క్రైబర్స్ని, మిలియన్స్ కొద్ది వ్యూస్ని సంపాదించుకున్నాడు అనమాట. దానివల్ల ఆయనకు నెలకు 10 లక్షలు వస్తున్నాయి. అయితే ఆయన ఆ డ్రైవర్గా 25 సంవత్సరాల నుంచి డ్రైవర్గా వృత్తి చేస్తున్నారనమాట. అయితే ఈయనకి నెలకు 10 లక్షలు వస్తున్నా సరే నేను డ్రైవర్ వృత్తిని మానుకోను, ఇది కంటిన్యూ చేస్తూనే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను అని చెప్పారనమాట.